మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. 2 రోజుల నుంచి మనకి పత్రికల్లో, సోషల్ మీడియాలో, అట్లాగనే ఎలక్ట్రానిక్ మీడియాలో అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక ఫాస్టర్ తన మీద తానే దొంగదాడి చేయించుకొని జైలుకి వెళ్ళినటువంటి ఘటన గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే అతను, ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి, తాను భరోసా అనేటువంటి పార్టీని పెట్టినట్టుగా అతనే ప్రకటించుకొని అతను పాదయాత్ర చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అదంతా కూడా అవాస్తవం. భరోసా అనేటువంటి పార్టీని కడపకు చెందినటువంటి చింతల ఏసయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీని పెట్టారు. ఆయన ఎలక్షన్ కమిషన్కి ఆయనే అధికారికంగా పార్టీ అధ్యక్షుడు. దానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ కానీ, లేకపోతే ఐటీ రిటర్న్స్ కానీ అన్నీ అతనే ఫైల్ చేస్తున్నాడు. అయితే ఇతను, ఈ అభినయ్ దర్శన్ అనే అతనితోటి మాట్లాడి అతని దగ్గర పార్టీలో చేరాడు. చేరిన తర్వాత అతను మోసం చేసి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇతని నామినేషను తిరస్కరణకు గురైంది. ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి లోక్ తాంత్రిక్ జనతాదళ్ అనేటువంటి పార్టీ నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా తర్వాత ఈ చింతల ఏసయ్య దగ్గరికి వెళ్ళి, లేదు నాకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను ఈ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నమ్మబలికి మళ్ళీ ఇటువంటి దందాలు, ఇటువంటి దొంగదాడులు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. పాపం చింతల ఏసయ్య అనే వ్యక్తి కూడా చాలా బాధపడుతున్నాడు. ఈరోజు నేను ఆయనతో ఫోన్లో మాట్లాడి పరామర్శించాను. చింతల ఏసయ్య, సార్ నన్ను కూడా మోసం చేశాడండి, మేము కూడా అతని మీద చర్యలు తీసుకుంటాం, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అని నన్ను అడిగాడు. నేను ముందు అతని మీద ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను, విజయనగరం జిల్లా ఎస్పీ గారికి. అట్లాగనే అతని మీద సస్పెన్షన్ వేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇతని గురించి మాట్లాడటానికి పెద్ద ఆసక్తి లేదు నాకు. అయినప్పటికీ కూడా ఇతను భరోసా పార్టీ తానే పెట్టినట్టు, ఈ ఏదైతే అందరికి టిక్కెట్ ఇస్తానని, రకరకాలుగా పాదయాత్రని, ఈ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇటువంటి చేష్టలన్నీ ఇతను అతిగా చేయటం చూసి స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, మరి పెద్ద రాజకీయ పార్టీలు అంటే వాటిల్లో ఇటువంటి వాళ్ళంతా కొట్టుకొని పోతూ ఉంటారు. మహాప్రవాహంలో కొట్టుకొని పోయినట్టుగా, ఇది తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే